క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించాలంటే యాక్టింగ్‌లో చాలా వేరియేషన్స్ చూపియాలి. ఇక ఎలాంటి పాత్ర ఇచ్చినా మెప్పించి తీరాలి. ఒక విధంగా అది కత్తి మీద సామే. అతనికి నటన మాత్రమే కాదు, జీవితం అంటే ఏంటో కూడా తెలుసు. అందుకే చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. అతను ఎవరో కాదు, దిల్ రమేష్. రమేష్ మన స్టూడియోలో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇక ఆయనతో పాటు మాట్లాడదాం. అలాగే సంక్రాంతి సంగతుల్ని కూడా, ఆయన జీవిత విశేషాల్ని సంక్రాంతి సందర్భంగా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే దిల్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. చాలా బాగున్నా. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ అండి. అలాగే మేము విన్నాం ఏంటంటే 266వ సినిమా మీది. 'సర్పంచ్ వీర్ రాఘవ' అని ఒక మూవీ అప్డేట్స్ గురించి మేము విన్నాం. అమ్మా. సో 266వ మూవీ అంటే వినడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని మూవీస్‌లో మీరు నటించారు. ఇంత జర్నీ ఎలా ఉంది? అసలు ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఏంటి మాకు తెలుసుకోవాలనుంది. ఓకే. అది చెప్పే ముందు ప్రైమ్ నైన్ వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అడిగిన సర్పంచ్ వీరరాఘవ ఇప్పుడు నేను ప్రైమ్ నైన్ టీవీకి సంక్రాంతి స్పెషల్ గెస్ట్ ఎలాగో నాకు 2026లో నా 266th మూవీ నాకు స్పెషల్. ఎందుకంటే నేను 265 సినిమాలు చేసిన తర్వాత 266వ సినిమాగా ఆరుస్వామి అని ఒక ప్రొడ్యూసరు సర్పంచ్ వీరరాఘవ అనే కథని రాసుకొని నన్ను అప్రోచ్ అవ్వటం జరిగింది. ఆ టైటిల్ రోల్ నేను చేస్తున్నాను ఆ సినిమాలో. హైందవి A1 మీడియా క్రియేషన్స్ అనే బ్యానర్ మీద ఆరుస్వామి గారు నా 266వ సినిమా వీరరాఘవ, సర్పంచ్ వీరరాఘవ అనే సినిమాని నిర్మించడం. ఆ సినిమాకి తనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసరు, డైరెక్టరు అన్నీ తానే చేస్తున్నాడు. బట్ సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చి మంచి అవుట్పుట్తో సినిమా తీయాలనే లక్ష్యంతో ఆ క్యారెక్టర్కి నన్ను అనుకున్నారు. ఆ సినిమాలో అపరాంజిత అని ఎంపీలో ఉండే ఒక అమ్మాయి నాకు డాటర్ క్యారెక్టర్ ప్లస్ హీరోయిన్ సినిమాలో ఓకే. చేస్తుంది. తను చాలా మల్టీ టాలెంటెడ్. ఆ సినిమాలో భగవద్గీత మీద ఆ క్యారెక్టర్ ఉంటుంది, ప్లే అవుద్ది. భగవద్గీతలో శ్లోకాలను అద్భుతంగా చెప్పగలిగినటువంటి ఒక తెలుగు ట్రెడిషన్ని ఫాలో అయ్యే ఒక అమ్మాయిని తీసుకోవటం జరిగింది. ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఇవి రెండే సినిమాలో. ఈ రెండు క్యారెక్టర్స్ మీద అద్భుతమైన ఒక స్క్రీన్ ప్లే అవుద్ది. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాని క్లైమాక్స్ ఉంటుంది సినిమాలో. అలాంటి సినిమా మొన్న 25th ఓపెన్ అయింది, డిసెంబర్ 25న. ఫెబ్ 2nd వీక్ నుంచి షూటింగ్ జరగబోతుంది. ఆ సినిమాతో నా కెరీర్, ఎంటైర్ కెరీర్, ఇప్పటి వరకు ఒక కెరీర్ అయితే ఇప్పటి నుంచి వేరే లెవెల్ కెరీర్ ఆ సినిమా తర్వాత ఉంటుందని నేను నమ్ముతూ మీ ప్రైమ్ నైన్ వీక్షకులకి ఈ సందర్భంగా నేను చాలా హ్యాపీగా సర్పంచ్ వీరరాఘవ అనే సినిమా అప్డేట్ మీకు ఇచ్చాను. ఆ సినిమా షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చొని ఆ సినిమా సక్సెస్ మీట్లో కూడా నేను ఆ సక్సెస్ని కూడా ఇక్కడే మాట్లాడాలని అనుకుంటున్నాను. తప్పకుండా అండి. తప్పకుండా మూవీ సక్సెస్ అవుతుంది. మళ్ళీ మనం కలిసి మాట్లాడదాం. థ్యాంక్ యూ. అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు రమేష్ గారు? ఎందుకంటే ఇంతకుముందు నాటకాలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా? ఎవరైనా ప్రోత్సహించారా? మీ అంతటా మీకే రావాలనిపించిందా? లేదు, ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. యాక్చువల్గా నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను నేను. ఓ టీచర్ మీరైతే. టీచర్ ఓకే. నేను ఏ సబ్జెక్ట్ అండి? 7-8 ఇయర్స్ టీచింగ్ చేసి ఎకనామిక్స్ చెప్పేవాడు నేను. ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి ఒక స్కూల్ ఓన్గా ఎస్టాబ్లిష్ చేసి 7 ఇయర్స్ దాన్ని కరస్పాండెంట్ ప్రిన్సిపాల్గా రన్ చేసి, అవన్నీ కాదు, ఇక్కడున్న ఈ మినిమం ఐడెంటిటీ కాదు, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి సినిమాల్లో నటించడం జరిగింది. స్కూల్‌ని మొత్తం వదిలేసి వచ్చానన్నారు. స్కూలు వచ్చేసాను. కెరీర్ అంతా వదిలేశాను. వదిలేసి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక 3 ఇయర్స్ స్ట్రగుల్ ఫేస్ చేసి, ఆ స్ట్రగుల్ నుంచి నేను మళ్ళా యాక్టర్గా 1998లో ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేయటం జరిగిందండి. అయితే అంటే అంత అప్పుడు వరకు స్కూల్ టీచర్ మీరు, బాగుంది మీ లైఫ్. సడన్‌గా వదిలేసి వస్తున్నప్పుడు ఫ్యామిలీ భయపడలేదా? అంటే ఇండస్ట్రీ అంటేనే భయపడతారు. ఎందుకంటే క్లిక్ అవుతామో లేదో ఒక ఫియర్ ఉంటుంది. మరి మీరు అలా వస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ అంటే ఓకే చెప్పిందా? ఎంకరేజ్‌మెంట్ ఉందా? లేదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేదానికి ఎవరి ఫ్యామిలీ ఓకే చెప్పరు జనరల్గా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుండి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలిసి ఉంటే ఓకే. అవును. నాది ఎక్కడో ప్రకాశం జిల్లా అని కందుకూరు అనే ఒక మున్సిపాలిటీలో నా బ్రాటప్ అంతా అండి. ఓకే. సో అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళు లేరు, ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాకప్ లేదు, నాకు అసలు తెలియదు ఎవరు. హ్మ్.
కానీ నాకు ఇండిపెండెంట్గా అది ఆ ఓన్ ఐడియా అనమాట, నేను వెళ్ళాలి యాక్ట్ చేయాలి అని. అంటే కానీ ఎవరినైనా ఎలా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఎవరైనా యాక్టర్‌ని కానీ లేదంటే చాలా మంది ఉంటారు కదా ఇన్స్పిరేషన్. ఇండస్ట్రీకి పోవాలనుకున్న తర్వాత హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారు, చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటారు. చాలామంది ఉన్నారు ఇన్స్పిరేషను. అందువల్ల ప్లస్ మీరు అడిగారు నాటకాల ఎక్స్పీరియన్స్ ఉందని. నేను కాలేజీలో ఉన్నప్పుడే కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసేవాడిని. నేను ప్రజానాట్య మండలి, ఈ సింగిల్ ఏకపాత్రలని వాటిల్లో కల్చరల్ యాక్టివిటీస్‌లో ఉండేవాడిని. దాని మూలాన ఐడియా వచ్చింది కాదు కానీ నాకు బిగినింగ్ నుంచి ఉండేది. ఏది ఫిల్మ్స్‌లో యాక్ట్ చేయాలని. కానీ రూట్ తెలీదు. ఎలా ఎళ్ళాలి, ఎలా యాక్ట్ చేయాలనేది తెలీదు. అవును. కానీ నాటకాల ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండటం మూలాన నేను పైగా కరాటే, రెడ్ బెల్ట్ వరకు వెళ్ళాను. బ్రేక్ డాన్స్ నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకోవడం మూలాన ఇండస్ట్రీకి రావాలనేది నాకు 10th క్లాసు, ఇంటర్మీడియేట్ ఆ స్టేజ్ నుంచి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో స్టే చేయాలంటే ఫైనాన్షియల్ ఎఫర్ట్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి మనకి. అది లేదు. సో ఇంట్లో ఒప్పుకోరు. ఒప్పుకోనప్పుడు డబ్బులు అసలు ఇవ్వరు కదా. అవును. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే లేదు, ఎర్లీ స్టేజ్లో ఏదో ఒక రకంగా డబ్బు సంపాదిస్తే మన మీద మనకి ఎర్నింగ్ ఉందనుకోండి, మనం వెళ్ళినా ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. సో దానికని నేను ఎర్లీగా స్కూల్ స్టార్ట్ చేసి సర్టన్ ఇన్కమ్ సఫిషియెంట్గా ఎర్నింగ్ ఉంది అన్న తర్వాత నేను అప్పుడు డెసిషన్ తీసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగిందండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు ఇండస్ట్రీలోకి మొత్తం వచ్చి, అంటే స్టార్టింగ్ నుంచి? నేను నాది ఫస్ట్ సినిమా 1998 సెప్టెంబర్ అండి. సీతారామరాజు అనేది నా మొదటి సినిమా. ఓకే. మీరు రాగానే ఛాన్స్ వచ్చిందా మీకు? లేదు. వచ్చిన తర్వాత అర్థమైంది నాకు ఇండస్ట్రీ చాలా టఫ్. ఇక్కడ అంత ఈజీగా గెయిన్ అవ్వటం చాలా కష్టం. అందుట్లో యాజ్ అన్ యాక్టర్‌గా బికమ్ యాక్టర్ అనేది చాలా కష్టమైన పని ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా. అసలు ఏ యాక్టర్ కూడా మీకు తెలీదా? చిన్నపాటి యాక్టర్ కూడా అప్పుడు మీరు వచ్చేటప్పటికి మీకు ఏ మాత్రం నో పరిచయం నథింగ్ లేరు అండి. ఎవ్వరు? అసలు లేదు. అసలు ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియో తెలియదు నాకు ఎక్కడుందో. కానీ బ్లైండ్‌గా ఇన్నోసెంట్‌గా వచ్చేసాం. అంటే మనకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాటకాలు వేస్తున్నాం. పోతే ఎవరినొకరిని కలిస్తే నేను కలవటం లేట్. యాహ్! ఆ వాళ్ళు డేర్ కొద్దిగా ఉంది. రెడ్ కార్పెట్ వేసి నన్ను పిలిచిస్తారు అన్న ఫీలింగ్ అక్కడ ఉన్నప్పుడు. ఆహా! అవును. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఒకరోజు వెయిట్ చేసి, ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి ఒకరోజు వెయిట్ చేసి, అప్పుడు తెలిసింది నాకు ఇది అంత ఈజీ కాదు. కష్టాలు ఇలా ఉంటాయి. అసలు మనల్ని ఎవరు ఇక్కడ పట్టించుకోరు. మనలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ తిరుగుతున్నారు. మనమే తప్పు చేసాం తెలుసుకోకుండా రావటం అనేది అని రియలైజ్ అయిపోయాను ఒక 2-3 డేస్లో. ఓకే. వచ్చి ఒక 3 మంత్స్ అంతా సెట్ చేసుకొని 3 మంత్స్ తర్వాత ట్రై చేయడం స్టార్ట్ చేసే. అప్పుడు అర్థమైపోయింది ఇంక లేదు, ఇది మనం రోడ్డు మీదకి వచ్చేసాం, అయ్యేలా ఇక ఇది లేదనిపించిందా? ఖచ్చితంగా అవ్వదు అని చెప్పేసి వేరే ఒక ఆర్టిస్ట్ నాకు ఫిల్మ్ ఛాంబర్లో చంద్రమౌళి గారు అని మొన్న ఈ మధ్య ఆయన చనిపోయాడు 2 ఇయర్స్ బ్యాక్. సీనియర్ యాక్టర్ ఆయన. సో ఆయన కూడా నాకు బాగా వెల్ నోన్. నేను ఊర్లో ఉన్నప్పుడు సినిమాల్లో చూస్తున్నప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టులను కూడా చూస్తుంటాం కదా. ఆ ఫిగర్ కూడా నాకు నోయింగ్ ఫేస్ అన్నమాట. ఓకే, ఈయన కూడా నాకు ఆయన కనిపించాడు ఫిల్మ్ ఛాంబర్లో ఫస్ట్ టైం. నేను యాక్చువల్గా తను అలాంటి వ్యక్తి కూడా కారులో తిరుగుతుంటారు అని ఫీల్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఆయన ఒక చిన్న బండి మీద చూశాను అక్కడ. ఒక లోనా లాంటి ఒక చిన్న బండి మీద చూసి షాక్ అయ్యి అడిగితే ఆయన చెప్పాడు ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇండస్ట్రీ ఎంత దారుణంగా ఉంటుంది, ఇంత చదువుకొని మీరు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, చాలా కష్టం ఇక్కడ, మీరు మళ్ళీ గో టు విలేజ్ అండ్ టౌన్ విలేజ్ ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, మళ్ళీ అదేదో పని చేసుకు, ఇంత చదువుకో, నువ్వు ఇక్కడ వస్తే మొత్తం లైఫ్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పాడు. అర్థమైపోయింది నాకు ఇది మనం అనుకున్న చిన్న ప్రపంచం కాదు, ఇది ఓషన్ లాగా చాలా పెద్దది. ఇక్కడ మనం సర్చైన్ అవ్వాలంటే డెఫినెట్గా మనకి ఏదో సర్కిల్ ఉండాలి, మనుషులు ఎవరైనా తెలిసి ఉండాలని నేను వెంటనే ఈనాడులో జాయిన్ అయ్యా. ఈనాడు మార్కెటింగ్ ఆఫీసర్గా సోమాజిగూడ ఈనాడులో జాయిన్ అయ్యి అక్కడ ఒక 6 months చేసి అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లాగా అక్కడ జాయిన్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే అప్పట్లో రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. 97, 96 96లో నేను అప్పుడు వచ్చి 98లో యాక్ట్ చేసే మధ్యలో ఇన్ బిట్వీన్ 2.5-3 hours గ్యాప్ ఉంది. అంటే సర్వే అవ్వడానికి ఏదో ఒక జాబ్. సర్వే కాదు అసలు, అంటే సర్వే అవ్వడానికి ప్రాబ్లం లేదు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అవ్వాలి, వేరే ఏదైనా జాబ్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళలేము. ఈ జాబ్ అయితే పట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఈనాడులో జాయిన్ అయితే అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్స్ టర్న్ అయితే ఎక్కడన్నా ఏదైనా లింక్ దొరుకుద్దేమోనని ప్లాన్డ్గా దాంట్లో జాయిన్ అయ్యా. 6 months తర్వాత అక్కడేమీ అవ్వదు, ఈనాడులో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంపాసిబుల్ అసలు.
ఇదే అది అదే అన్నారు. మరి ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ప్రసాద్ ల్యాబ్లో మర్యాద రామన్నలో విలన్ క్యారెక్టర్ చేశాడు నాగినీడి గారని. మర్యాద రామన్నలో మెయిన్ విలన్ ఆయన. అవును. హైట్ గా ఆ, ఉంటారు ఆయన ప్రసాద్ ల్యాబ్లో అప్పుడు ఎండి. సో అక్కడేదో పోస్ట్ ఆయన దగ్గర ఒక ల్యాబ్లో చిన్న పోస్ట్ ఖాళీ ఉందంటే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయ్యి అక్కడ 1500 శాలరీ. 1500. 100 మంత్లీ. నేను 92, 93 అక్కడి నుంచి నేను 75,000 శాలరీలు ఇచ్చేవాడిని స్కూల్లో. స్కూల్లో నేను అప్పట్లోనే 75 అప్పట్లో ఇచ్చేవాళ్ళు. నా స్టాఫ్ అందరికి కలిపి బాగా గుర్తు నాకు అది. నేను ఇక్కడికి వచ్చి 1500కి మళ్ళీ జాయిన్ అయ్యి అక్కడ స్టార్ట్ చేసి ఒక 2.5 years అక్కడ చేశాను. ఉదయ్ తేజ్ కలర్ ల్యాబ్ అని అది ప్రసాద్ ల్యాబ్ నాగినీడి గారిది ఓన్ ల్యాబ్ అనమాట. దాంట్లో మేనేజర్గా జాయిన్ అయ్యి అక్కడ నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ మేనేజర్స్ అందరూ పరిచయం అయ్యారు. ఆహా, ఓకే. సో ఈ పరిచయాలతో స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా అని ఒక వ్యక్తి వైవిఎస్ చౌదరి గారికి నన్ను పరిచయం చేస్తే వైవిఎస్ చౌదరి గారిది రెండో సినిమా సీతారామరాజు. సీతారామరాజు. ఓకే. ఆ సినిమాలో ఓకే ఆడిషన్ చేసి బాగున్నాడు పనికొస్తాడు అని చెప్పి దాంట్లో ఫస్ట్ టైం నాకు నాగార్జున హరికృష్ణ ఇంట్లో ఉన్న ఒక 5-6 మంది గ్రూపులో నేను ఒకడిని. ఓకే. సీతారామరాజు అలా నేను మొదటి సినిమాలో అప్పుడు పెద్ద సినిమానే మరి మీకు ఫస్ట్ సినిమా అంటే అంత పెద్ద హీరోస్ పక్కన మీరు అంటే ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? మీకు ఏమైనా భయం అనిపించిందా? ఎలా అనిపించింది? భయం వచ్చేసింది అప్పటికి. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో సర్వైవల్ అనేది లేకపోతే ఆర్టిస్ట్గా ఎదగటం అనేది చాలా కష్టం అనేది అర్థమైపోయింది. కాకపోతే నేను ఏంటంటే ఊర్లో చెప్పేసి వచ్చాను నేను. అంటే నన్ను మీరు స్క్రీన్లో చూడండి, థియేటర్లోనే చూడండి, డైరెక్ట్గా నేను కనపడను మీకు అని చెప్పి వచ్చిన మూలాన నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. అవును. మళ్ళీ వెళ్ళి కనపడకుండా ఒక సినిమాలో అయినా కనపడి వెళ్ళాలి అనేది నా టార్గెట్ లాస్ట్కి. ఈ 2.5 years నేను ల్యాబ్లో చేయటం మూలాన సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఎలా ఉంటాయో మొత్తం అన్నీ తెలుసు నాకు. తెలుసు ఇంకా సినిమా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వటం చాలా కష్టం. కాకపోతే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒక సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమా మా ఊర్లో రిలీజ్ అయినప్పుడే నేను ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఊరు వెళ్ళాను నేను వచ్చిన తర్వాత. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా వెళ్ళి థియేటర్లో చూశాను నేను. కాకపోతే అప్పటికి నా ఎయిమ్ ఏంటంటే ఆ ఒక్క సినిమాలు యాక్ట్ చేసి అది అయిపోయిన తర్వాత ఇంకెలాగ సినిమాలు రావు, ఇక్కడ ఉండటం వేస్ట్ ఈ శాలరీకి. అంటే అప్పటికి నాకు 25,000 శాలరీ. 1500తో జాయిన్ అయ్యి నేను 25,000 శాలరీకి వచ్చి ఇంక ఇక్కడ కూడా అవసరం లేదు, మళ్ళీ పోయి స్కూల్ స్టార్ట్ చేయొచ్చు, కొత్తగా ఎస్టాబ్లిష్ చేద్దాం ఓన్ స్కూలు, ఇది కష్టంలే ఇంకా అని చెప్పి. కాకపోతే అక్కడ అంతా తెలిసి వచ్చాం కాబట్టి ఒక సినిమాలో యాక్ట్ చేసి వెళ్ళిపోవాలి అనేది టార్గెట్. కానీ నాకు ఆ సినిమాలో యాక్ట్ చేయటం మొదలుపెట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి నేను 12 సినిమాలు యాక్ట్ చేశాను. ఏ సినిమా అంటే సీతారామరాజు సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి మీకు 12 సినిమాలు వచ్చేసాయి. 12 సినిమాలు యాక్ట్ చేశాను నేను. బికాస్ ఆఫ్ నాకు ఈ ల్యాబ్ ఈ సర్కిల్ ఇదంతా ఉండి ఈ స్టిల్స్ తీసుకొని వేరే వాళ్ళకి చూపించి గ్రేట్ కదండి. సినిమా రిలీజ్ అవ్వకముందే మీరు 12 సినిమాలు సైన్ చేశారు. అవును, అది అప్పుడు అంటే అంత పెద్ద క్యారెక్టర్లు కాకపోయినా కోడి రామకృష్ణ గారి ఆవిడే శ్యామల పంచదార చిలక అని ఆ సినిమాలో ఒక 12 సినిమాలు యాక్ట్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ అయింది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్న సినిమాలే వచ్చేసాయి మీకు మరి అప్పట్లో. అంటే నాకు అదే కదా చెప్పేది, నా అదృష్టం ఏంటంటే ల్యాబ్లో పనిచేయటం వల్ల నేను ఏదైతే అనుకోని ల్యాబ్లో జాయిన్ అయ్యానో సర్కిల్ లేకుండా తెలిసిన వాళ్ళు లేకుండా అక్కడ రెఫరెన్స్ లేకుండా ఏది అవ్వదని ఆ రెఫరెన్స్ అక్కడ పరిచయమైన మేనేజర్స్ స్టిల్ ఫోటోగ్రాఫర్సే నాకు హెల్ప్ అయ్యారు. సో హెల్ప్ అవటం మూలం నేను ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు అన్ని సినిమాలు యాక్ట్ చేయటం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మా ఊరికి వెళ్ళి మా ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని ఆ సినిమా చూశాను. చూసిన తర్వాత ఇంకా రియలైజ్ అయింది ఇంకా రావాల్సిన పని లేదు ఇక్కడికి, మళ్ళీ సినిమాలు చేస్తున్నాం కదా బ్యాక్ టు బ్యాక్. సో ఆ సినిమాలు ఒకటి రిలీజ్ అవుతాయి అని చెప్పేసి వచ్చేసి అలా నేను 49 సినిమాలు చేసిన తర్వాత అంటే ఒక్కడు నువ్వు నేను ఇలా చేస్తున్న ప్రాసెస్లో 49 సినిమాలు అయిపోయిన తర్వాత 50వ సినిమా దిల్ నాది. 50వ సినిమాకి దిల్. అంతకుముందు నేను 49 సినిమాలు మంచి క్యారెక్టర్లే చేశాను దాదాపుగా. కాకపోతే రికగ్నైజేషన్ వచ్చింది కానీ అంత కమర్షియల్ రేంజ్ రాలా. సో నువ్వు నేను సినిమా తర్వాత దిల్ సినిమాలో యాక్ట్ చేసి దిల్ సినిమా హిట్ అయిన తర్వాత దిల్ రమేష్గా స్టాండ్ అయ్యాం ఇండస్ట్రీలో. ఇప్పుడు మీరు అన్ని సినిమాలు వెంటనే సైన్ చేసేసారు, వెంటనే వచ్చినాయి మీకు బాగానే. మీరు మరి ఊరెళ్ళి అందరితో పాటు సినిమా చూసారా? అందరికీ చెప్పారా? అప్పుడు అందరూ ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఇంకా ఎంకరేజ్ చేశారా మిమ్మల్ని? అది నేను 3.5 years తర్వాత ఫస్ట్ నేను ఊరెళ్ళి
మా ఫ్రెండ్స్ కనపడింది ఆ సినిమా రిలీజ్ రోజే 3.5 ఇయర్స్ తర్వాత వెళ్ళారు. వెళ్ళాను. ఓకే. అంటే యాక్ట్ చేసి చేసి కనపడాలి అనేదే కనపడాలి. టార్గెట్. హ్మ్. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా మా ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని చూశాను కందుకూరులో. అంటే ఇంక చేయకపోయినా పర్లేదు వచ్చేద్దాం అనుకున్న నాకు ఆ సినిమాలన్నీ చేయటం మూలాన ఓకే. నేను పర్లేదు సర్వే అవ్వచ్చు, వస్తున్నాయని ఒక భావంతో ఉండిపోయారు మళ్ళీ. వచ్చేసి ఇక అక్కడి నుంచి కంటిన్యూ చేశాను సినిమాలు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రిగ్రెట్స్ లేవు అసలు. లేవు. ఓకే. ఎందుకంటే దిల్ సినిమా ఎప్పుడైతే వచ్చి ఆ దిల్ రమేష్గా స్టాండ్ అయ్యామో అక్కడి నుంచి ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయటం, మంచి రేంజ్ హ్మ్. అలా వచ్చింది కాబట్టి ఇంకా స్టాండ్ అయ్యాం. స్టాండ్ అయిపోయారు. సో ఇంకా అప్పుడు అందరూ అప్పటి నుంచి ఇంక అందరూ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఊళ్ళో గాని. ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయినానికి ఎంకరేజ్ చేస్తారు. ఎలా చేస్తారు. ఎవరైతే అవును. డిస్కరేజ్ చేశారో వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. అది సినిమా ఫీల్డ్ కదా ఎక్కడైనా అంతే. ముందు కామెంట్స్ అన్నీ చేస్తారు. అవును. ఒక్కసారి అది నిలదొక్కుని అలా అక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇది వచ్చినప్పుడు ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. అవును. అంటే మనం బాగోలేనప్పుడు వెనకాల ఉండి నడిపించిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ మీ ఫ్యామిలీ ఏమన్నారు మరి తర్వాత? ఓకే పర్లేదు మీ ఇష్టం అన్నారా? లేదు మధ్యలో వచ్చేయమని ఏమన్నా అన్నారా? లేదండి ఇప్పుడు ఫ్యామిలీకి అంటే మా ఫాదర్ ఇల్లిటరేట్ కల్టివేషను వ్యవసాయం చేసేవారు. ఆయనకి అంటే సినిమా ఇండస్ట్రీకి పోతే ఏం వస్తుందో ఎలా సక్సెస్ అవుతారు ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉంటాయి. అవును. హ్మ్. మా మిసెస్ కానీ వీళ్ళందరికీ అనుమానాలు ఉంటాయి. వన్స్ ఆ ట్రాక్ అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద జాబ్ అండి. ఒక జాబ్ బయట ప్రైవేట్ ఫీల్డ్ ఎలా మార్కెట్ ఏజెంట్లుగానో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలాగో సినిమా అనేది కూడా ఒక జాబ్ అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. అవును. ఇక్కడ ఉన్నోళ్ళు అందరికి తెలుస్తారు, పబ్లిసిటీ ఉంటుంది, క్రియేటివిటీ ఫీల్డ్ కాబట్టి దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అవును. ఫోకస్ ఎక్కువ ఉండటం మూలాన ఇక్కడ చిన్న తప్పు జరిగినా అది పెద్ద రేంజ్లో ఎలివేట్ అవుద్ది. కానీ అసలు సినిమా ఇండస్ట్రీలో జరిగే తప్పుల కంటే బయట సొసైటీలో 100 రెట్లు ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. అదే అంటుంటారు కదా! సినిమా ఇండస్ట్రీలో అంటే అలవాట్లు, చెడ్డ అలవాట్లు చాలా ఉంటాయంటారు. మరి దాని గురించి ఏమంటారు? అంటే బయట సొసైటీలో చెడ్డవాట్లు లేవా ఎవరికి? అంటే అది బాగా ఆ పేరు ఉండిపోయిందనమాట. సినిమా వాళ్ళంటే కొన్ని చెడ్డ ఎందుకు అలవాట్లు ఉంటుందంటే ఉంటాయి. అక్కడ ఫోకస్ ఉందండి. నేను చిన్న తప్పు చేశాను అనుకో, నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక బండికి డాష్ ఇస్తే ఏమైనా రాసుకోవచ్చు. దిల్ రమేష్ అనేవాడు తాగేసి డ్రైవ్ చేసి ఇంకొకరిని గుద్దేసాడని వేస్తారు. అవును. అది ఎవరికి తెలుస్తుంది వాస్తవం? బయట 100 యాక్సిడెంట్లు అవుతాయి సిటీలో, ఎవరు ఎక్కడ పట్టించుకోరు. ఒక యాక్టరో లేకపోతే ఒక డైరెక్టరో ఒక ఫేమ్ ఉన్న పర్సన్ చేస్తే అది ఆటోమేటిక్గా వేసేస్తారు. ఎందుకంటే అక్కడే అవసరం ఉంది. అవును. అందువల్ల సినిమా ఇండస్ట్రీ ఫోకస్ అవుద్ది తప్ప సినిమా ఇండస్ట్రీలో జరిగేది లిటిల్ బిట్ అండి. పాయింట్ నాట్ పర్సంటేజ్ కూడా ఉండదు. సొసైటీకి హార్మ్ఫుల్ సినిమా కాదు అసలు. సినిమా వాళ్ళు కానే కాదు, వాళ్ళు కూడా హార్మ్ఫుల్ కాదు. చాలామంది సినిమా వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలనుకునే వాళ్ళు 100లో 95 మంది ఉన్నారండి. అవును. అంతే తప్ప ఎక్కడ సోషల్ ఏం చేస్తారు? సినిమా అంటే చెప్పగలిగేది ఏంటి? మందు తాగుతారని చెప్తారండి. మందు సొసైటీలో అది కామన్ అయిపోయింది. ఇంకా అంతకుమించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సొసైటీకి వచ్చే ఆమె ఏంటి? సొసైటీలో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వ్యాస్ట్గా ఏ ప్రాబ్లం వచ్చినా, సునామీలో లేకపోతే తుఫానులో లేకపోతే ఏదొచ్చినా ఫస్ట్ ఉండేది సినిమా ఇండస్ట్రీ. అవును. ఫస్ట్ డొనేషన్స్ వచ్చేది సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి. నుంచి. అవన్నీ వదిలేసి ఎక్కడో చెడు అలవాట్లు ఉంటాయి, ఏమి ఉండవండి. సినిమా అనేది కళామ తల్లి అనేది చాలా గొప్పది. కళామ తల్లిని నమ్ముకొని వచ్చిన వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నాలో ప్రాబ్లం ఉంటే సినిమా ఏం చేస్తుంది? అది వ్యక్తిగతం. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు కొంతమందికి, అదంతా వ్యక్తిగతం. సినిమా అనేది చాలా లైవ్లీ ఫీల్డ్ అండి అది. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే అవును. నేను ఆగితే ఒక అతను వచ్చి నాకు సార్ సెల్ఫీ ఇవ్వండి సార్ అనే అంత ఐడెంటిటీ నాకు ఇచ్చిందంటే అది 100 కోట్లతో సమానం. అది డబ్బుతో కొలవలేము అసలు రైట్. యాక్చువల్గా ఆ అప్పుడు చాలా అభిమానాన్ని. హ్యాపీనెస్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా. అది ఎవరికో అదృష్టం కదా అలా రావటం అనేది. దాన్ని అక్కడ దాకా వచ్చిన తర్వాత దాన్ని సస్టైనబిలిటీగా కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా. అందుకనే సినిమా వాళ్ళకి సొసైటీలో నార్మల్ పీపుల్స్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవును. మనం మంచి చేస్తే మంచి కూడా అలాగే ఫోకస్ అవుద్ది, చెడు ఎక్కడన్నా కనిపిస్తే చెడు కూడా అలాగే ఫోకస్ అవుద్ది. అందుకనే జనరల్ పబ్లిక్ అంటే ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా చేయాలంటే. అవును. ఎందుకంటే ఇది ఫోకస్ అవుద్ది త్వరగా. అలాగే నేను ఏదైనా మంచి పని చేసి కూడా దాన్ని ఫోకస్ చేసుకోవాలంటే ఇలాంటి ఛానల్స్ ద్వారా నేను ఇది చేస్తున్నానని చెప్తే 100 మంది చూస్తే 100 మందిలో 90 మంది గుర్తుపెట్టుకుంటారు అది. అదే నార్మల్ పర్సన్ చెప్తే అంత సస్టైనిటీ ఉండదు వాళ్ళ వర్డ్స్లో.
కానీ నేను చెప్తే ఉంటుంది, ఎందుకంటే అదంతా ఫిల్మ్ యాక్టర్ అవటం మూలనే. అందుకు నేను చాలా గర్వపడతానండి. నేను టీచింగ్ ఫీల్డ్ ఫస్ట్ గురుదేవోభవ అంటారు, గురువు దేవుడితో సమానం. తర్వాత వైద్యో నారాయణ హరి అంటాడు, వైద్యుడు సాక్షాత్ నారాయణుడితో సమానం. డాక్టరు గురువు తర్వాత ఈ ప్రపంచంలో ఇంకొక వ్యక్తిని ప్రభావితం చేయగలిగింది సినిమా యాక్టర్ ఒక్కడే, అవును. మామూలు పబ్లిక్ కంటే. కాబట్టి నేను మొదటి దశలో గురువుగా పనిచేశాను, టీచర్గా 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నేను కొన్ని వేల మంది నా దగ్గర నుంచి బయటికి వెళ్ళారు. సెకండ్ ఫేజ్లో నేను యాజ్ అన్ యాక్టర్గా మళ్ళీ ఇప్పుడు 27 ఇయర్స్గా నేను నాన్ ఇండస్ట్రీలో స్టాప్గా గ్యాప్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండి 265 సినిమాలు యాక్ట్ చేశానంటే అదంతా ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి, లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ల వరకు కొన్ని వందల మంది నాకు హెల్ప్ చేస్తే నేను ఇక్కడ ఇలాంటి స్టేజ్ల్లో కూర్చోగలుగుతున్నాను. వాళ్ళందరికీ మీ ప్రైమ్ నైన్ ఇంటర్వ్యూ సందర్భంగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి. ఏదో మీ కార్ గురించి విన్నామండి. 16 సంవత్సరాల నుంచి ఒకటే వాడుతున్నారు అని. ఏంటి దాని గురించి? ఏదైనా సెంటిమెంటా ఏంటి మరి? నేను అదే వాడుతున్నాను, బాగుంది వాడుతున్నాను. బాగుంది కాబట్టి వాడుతున్నాను. ఇప్పుడు కూడా అదే కార్లో వచ్చాను నేను. ఓకే. దాన్ని మార్చమని చాలామంది ఫ్రెండ్స్ మార్చొచ్చు కదా అని చెప్తుంటారు. మార్చడానికి ఇబ్బంది లేదు, కానీ అవసరం లేదు అనిపించిందండి నాకు. అంటే లైఫ్లో ఎదుగుతున్నప్పుడు, డబ్బు కూడా బాగానే వస్తున్నప్పుడు, మంచి మంచి కార్లు వస్తున్నప్పుడు షోయింగ్ కోసం కూడా కొందరు కొంటూ ఉంటారు. మరి అదే అదే ఎందుకు ఉంది అనేది చాలా మంది అంటూ ఉన్నారనమాట. అది మన లైఫ్ స్టైల్ అండి. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద ఫ్యాషన్ ఉంటుంది. నాకు పెద్ద అది మార్చాలి తీసేయాలి, వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చిన 20 ఇయర్స్ అండి, 25 ఇయర్స్ వరకు నడపవచ్చు. బాగున్నప్పుడు మళ్ళీ అదే 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 డ్రైవింగ్ చేస్తాము, అదే రోడ్ల మీద తిరుగుతాం, అదే స్పీడ్లో వెళ్తాము. అంటే నా ఉద్దేశం ప్రకారం నాకు ఆ లయబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేయటం పెద్ద అంటే తరిగిపోయే వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం వేస్ట్ అండి. అయితే ఇదే సందర్భంగా మళ్ళీ ఒకటి అడుగుతాము. ఇన్వెస్ట్మెంట్ మీద, సేవింగ్స్ మీద మీకు మంచి అవగాహన ఉందంటారు కదా? ఏం లేదండి, నార్మల్లే, అందరికి ఉంటుంది అవగాహన. కాకపోతే అదే మనీ ఎర్నింగ్ వేరండి, మనీ మెయింటెనెన్స్ వేరు. మనీని మెయింటెనెన్స్ చేయటం చాలామందికి తెలియదు. మనీ ఎర్నింగ్ ప్రతి వాళ్ళకు ఉంటుంది. ₹1,00,000 సంపాదించి ₹1,00,000 ఖర్చు పెట్టేవాడికి సేవింగ్ ఏమి ఉండదు. ₹1,00,000 సంపాదించి 90,000 ఖర్చు పెట్టేవాడు కంటే 50,000 సంపాదించి 30,000 ఖర్చు పెట్టేవాడు గొప్పోడు. ఎందుకంటే ఆడికి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమి ఉండవు. లక్షలో 90,000 ఖర్చు పెడుతున్నారంటే లగ్జరీగా ఉన్నట్టు మనిషి. లగ్జరీగా ఉండటం అంటే ఏంటి? మీరు చెప్పారు, కార్లు మార్చటము, లేకపోతే సొసైటీలో వేరువేరుగా ఎంజాయ్ చేస్తూ లగ్జరీగా ఉన్నాం అనుకుంటే దానివల్లే బ్యాడ్ హ్యాబిట్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు మనం అనారోగ్యాన్ని. సో వాళ్ళకంటే 50,000 పర్ మంత్ ఎర్న్ చేసి 30,000 ఖర్చు పెట్టి 20,000 సేవ్ చేసేవాడు చాలా సేఫ్గా ఉంటాడు. అంటే న్యాచురల్గా ఏదన్నా జరిగి మనిషికి ఏదన్నా అయితే మనం ఏం మాట్లాడుకోవటానికి లేదండి. ఒక మనిషి జీవితం సక్రమంగా సాగాలి అంటే మనకున్న ఆర్గాన్స్ అన్నీ సమంగా పనిచేయాలంటే ముందు మనకు మంచి హ్యాబిట్స్ ఉండాలి. హ్యాబిట్స్ లేని వాళ్ళందరూ ఎక్కువ రోజులు తక్కువలో పోయి హ్యాబిట్స్ లేని వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటున్నారంటే అదంతా దైవేచ్ఛండి, దానికి సంబంధం లేదు. మనిషి లైఫ్ స్టైలు చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న పొజిషన్లో డెఫినెట్గా సేవింగ్స్ ఉండాలి మనిషికి. డబ్బు ఇంపార్టెంట్, డబ్బు మనల్ని కాపాడే వరకు మనకు ఉంటే సేఫ్ అండి. డబ్బును కాపాడే స్టేజ్లో మనం ఉంటే దరిద్రం అది. సో అలాంటి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ డబ్బు లేని వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా గొప్పోళ్ళు, కానీ వాళ్ళకున్న హడ్డిల్స్ డబ్బు లేని వాళ్ళకి అసలు ఉండవు. సో కాబట్టి డబ్బు ఖచ్చితంగా మనిషికి అవసరమే, కానీ ఎంతవరకు ఉండాలో మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటా పోతే దేశంలో ఎవ్వరూ సేఫ్గా ఉండరండి, సాటిస్ఫాక్షన్గా ఉండరు. లైఫ్ అనేది ఆత్మ తృప్తి ఉండాలి, ఆత్మ బలంతో ఆత్మ తృప్తిగా మనిషి జీవించాలి తప్ప కంపారిజేషన్ ఉండకూడదు. కంపేర్ చేసుకుంటా పోతే ఇక్కడ ఎవ్వరూ హ్యాపీగా ఉండరు లైఫ్లో. ఇప్పుడు మన భారతదేశానికి మెయిన్ పర్సన్ ఎవరు? దేశానికి మెయిన్ ప్రధానమంత్రి. ఆయన కూడా అమెరికా ప్రెసిడెంట్తో కంపేర్ చేసుకున్నాను సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇండియా రూల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉండదు. మనిషి కూడా అంతే. మనకి ఎంతవరకు ఉన్నాం, మనం ఎంతవరకు సస్టైనబిలిటీ ఉంది, ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా నేను సఫిషియెంట్గా ఉన్నానండి. అంటే ల్యాండ్స్, షేర్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారంట కదా? అంటే మొదటి నుంచే ల్యాండ్స్ మీరు అవన్నీ చాలా ముందు ఇంటర్వ్యూస్ చూసి అడుగుతున్నారు. లేదంటే ఎవరైనా ల్యాండ్స్ కొనాలి అంటే సెటిల్ అవుతున్నప్పుడు సంపాదించుకున్నప్పుడే కదా అన్నట్టుగా వెళ్తూ ఉంటారు. మీకు అప్పటి నుంచే బాగానే ఉంది అవగాహన. అంటే డెఫినెట్గా ఉండాలండి, ప్రతి వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎస్పెషల్గా
ఈరోజు నాకున్న పొజిషన్ రేపు ఉంటుందో లేదో తెలియదండి. ఉమ్, నాకు కాదు, ఎవరికైనా ఇది చాలా కాంపిటేటివ్ ఫీల్డ్. ఉమ్, ఇక్కడ ఈ రోజుకి రేపటికి ఒక 100 మందికి తేడా ఉంటుంది. 100 మంది వచ్చేస్తారు కొత్తగా. యాక్టింగ్ అంటే దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవండి. లేనప్పుడు ఏంటంటే మన పొజిషన్ ఎంతవరకు ఇప్పుడు బాగా ఎదిగాం, ఇప్పుడు ఒక రేంజ్ క్యారెక్టర్లు చేస్తున్నాం, ఒక రేంజ్ అమౌంట్ పర్ డే తీసుకుంటున్నాం. ఇది కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలు సస్టైనబిలిటీగా ఉండి ఎన్ని సంవత్సరాలు రన్ అవుద్దో తెలియదు మనకి. తెలీదు. అవును. మనకేదన్నా ప్రాబ్లం అయినా, మన యాటిట్యూడ్లో ప్రాబ్లం వచ్చి ఇండస్ట్రీకి ఏదన్నా ప్రాబ్లం అయినా మనమే ఎగ్జిట్ అవ్వాలి. సో అలాంటి పొజిషన్లో ఈ రోజున్న పొజిషన్ రేపు ఖచ్చితంగా మనకి డిలీట్ అయిపోద్ది, ఈ పొజిషన్ రేపటికి ఉండదు అని మనం ఫిక్స్ అయితే ఫ్యామిలీని సేఫ్గా పెట్టుకోవడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. నేను కాదు, నాతో పాటు చేసే యాక్టర్స్ ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చాలా జాగ్రత్తగా కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి. మనం ప్లాన్ చేసుకుంటే జరగదు ఇక్కడ. మనం ప్లాన్ చేసుకున్నట్టు బయట జరగదు, ఎక్కడ జరగదు. లైఫ్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో అస్సలు జరగదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎటు నడిస్తే అలా నడవడానికి మనం డిసైడ్ అయ్యి ఉండాలి తప్ప నేను ఇదే చేస్తాను, అని అంటే నాకు ఇది ఇంట్రెస్ట్, నాకు ఇదే అంటే నువ్వు ఊరికే ఒట్టిగా ఖాళీగా ఉండాల్సిందే. సో అది కాదు, నడిపించేలాగా నడుస్తూ ఆ నడిచే దాంట్లో మనం ఎటువైపు టర్న్ అవ్వాలో మనం డెసిషన్ తీసుకోవాలి. మనం ఎదగడానికి ఎవరు ప్రయత్నం చేయరు ఇక్కడ. మన లైఫ్ స్టైల్ మనమే లీడ్ చేసుకోవాలి. సో అలాంటి అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నాలాంటి వాళ్ళకి. అవును. సో కాబట్టి వీలైనంత వరకు ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, సేఫ్గా ఉండాలి, సేవింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ రోజు ఏం జరుగుద్దో తెలియదు. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అయితే ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్. తక్కువైనా పర్లేదు. అలా ఏదో నేను ఒకటి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాకున్న అవగాహనలో, నాకున్న ఫైనాన్షియల్ ఫిట్నెస్లో ఎక్కడ ఓవర్ థింకింగ్ లేకుండా అలా అలా కొంచెం చేసిన మాట వాస్తవమే, కానీ ఛానల్స్లో చెప్పే అంత లేదు. నార్మల్గా హైదరాబాద్లో లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఇబ్బంది లేకుండా, అంటే సినిమా కెరీర్ బ్రైట్ అయినా డార్క్ అయినా ఇంకా ఇక నుంచి లైఫ్ స్టైల్కి ఇబ్బంది లేకుండా అది ప్లాన్ చేసింది వర్కౌట్ అయింది. సో సఫిషియెంట్గా ఉన్నాం. అంటే ఇంకెవరన్నా వచ్చి మన దగ్గర కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఇబ్బందిగా ఉన్నోళ్ళకి హెల్ప్ చేసే స్థితిలో ఇప్పటి నుంచి యాక్టింగ్ చేయకపోయినా నేను ఉండగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్లో నేను ఉన్నారు. అదే. ఉన్నాను. చాలా మంది మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న చిన్న యాక్టర్స్ అంటే మీతో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళకి పాత్రలు తగ్గిపోయిన వాళ్ళు కూడా చాలా మంది మిమ్మల్ని హెల్ప్ చేయమని అడిగినప్పుడు మీరు ఎక్కువగా ముందుంటారని కూడా విన్నాము. లేదు అంటే ఎవరు ఆ పొజిషన్లో లేరమ్మా తెలుగు ఇండస్ట్రీలో. ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను వచ్చి 27 ఇయర్స్, నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు చాలా బాగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు ముందే. ఎవరికైనా ఇప్పుడు నాకైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరికైనా ప్రాబ్లమ్స్ లేని మనిషి లేడు. మనిషి ఈ పుడమతల్లి గర్భానికి పరిచయం అయిన తర్వాత మళ్ళీ అదే గర్భానికి అంకితం అయ్యేంత వరకు ప్రాబ్లమ్స్ లేని మనిషి ఉండడు. కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ని మనం గెయిన్ చేసుకొని, అంటే వాటిని అవగాహన చేసుకొని వాటి నుంచి బయటపడటానికి రెడీగా ఉండాలి మనం. అలా ఉన్నారు. ఎవరికో ఎక్కడన్నా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా వస్తే మన దాకా వచ్చేదని అడిగితే మాత్రం నేను డెఫినెట్గా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. కొంతవరకు అదేదో మనకి ఇప్పుడు ఎందుకంటే మన అదృష్టం, మీరైనా నేనైనా ఇప్పుడు కెమెరామెన్ ఎవరైనా పూర్వజన్మ సుకృతం వల్ల తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల మనం అసలు అవయవాలన్నీ సక్రమంగా ఉండి జన్మించాం. అదే పెద్ద అదృష్టం. కొన్ని కోట్ల మంది దేశంలో అవయవాలు అంటే కంటి చూపు లేకుండా, వాయిస్ లేకుండా, లేకపోతే ఆర్గాన్ సరిగ్గా లేకుండా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా జన్మించిన తర్వాత వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు ఆస్తులు లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే ముందు ఉన్న ఆర్గాన్స్ అన్నీ సక్రమంగా జన్మించడమే ఒక అదృష్టం. ఆ తర్వాత మనం చదువుకొని కొంచెం జ్ఞానం సంపాదించి ఇలా వచ్చి స్టూడియోల్లోనో లేకపోతే సిటీస్లో వచ్చి ఇంకొకళ్ళకి రిఫ్లెక్ట్ చేస్తూ బ్రతకడం అనేది పెద్ద గొప్ప అదృష్టం. అలాంటి పొజిషను ఈరోజు ఈ ఇండస్ట్రీ వల్ల నాకు వచ్చినప్పుడు, నేను చాలా కొన్ని లక్షల మంది కంటే బాగున్నప్పుడు నా లైఫ్, నాకంటే కింద స్థాయిలో ఉన్నోళ్ళని కూడా దేవుడు క్రియేట్ చేసింటే అర్థం ఏంటి? నువ్వు ఇలా ఉన్నావంటే నీకంటే కింద స్థాయిలో ఉన్నోళ్ళకి నువ్వు ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి సొసైటీకి అని. ఎవరైనా బాగున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ఆలోచించాలని. అది సృష్టి ధర్మం. అది ప్రకృతి వికృతి సంస్కృతి అమ్మ. ఇప్పుడు నా దగ్గర ఒక రొట్టె ఉంది, నా దగ్గర ఉన్న రొట్టె నేనే తినటం అనేది ప్రకృతి.
ఇప్పుడు అదే రొట్టె నీ దగ్గర ఉంది, నీ దగ్గర ఉన్న రొట్టెను కూడా నేను లాక్కొని నేనే తినాలనుకుంటే వికృతి. వికృతి. కానీ మన దగ్గర ఉన్న రొట్టెని 10 మంది ఉన్నారు ఇక్కడ, 10 మందికి పంచి పెడదామంటే సంస్కృతి అది. అలాంటి సంస్కృతి బాగున్న ప్రతి వాళ్ళకి ఉండాలి దేశంలో. అంటే బాగుండేవాళ్ళు చాలా తక్కువ మంది, బాగలేని వాళ్ళు చాలా ఎక్కువ మంది. అంటే ఇప్పుడు పేదరికపు రేఖ అంటారు. ఆ పేదరికంలో ఉండే అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఈ 3 సక్రమంగా లేనోళ్ళు పావర్టీ లైన్కి బిలో పావర్టీ లైన్ అంటారు. ఆ కింద ఉన్నోళ్ళు అని అర్థం. కింద ఉన్నోళ్ళు 100లో 70 మంది ఉంటే ఆ పావర్టీ లైన్కి పైన ఉన్నోళ్ళు మిడిల్ క్లాసు, అబోవ్ యావరేజ్, లేకపోతే హై క్లాసు అని డబ్బులు బాగున్నోళ్ళు అంతా కలిపితే మొత్తం దేశంలో 25 నుంచి 30% కూడా లేరు. సో ఈ బాగా మనం అంతమంది బాగా లేకుండా ఎందుకున్నారు, మనం ఈ బాగున్న కేటగిరీలోకి వచ్చామనుకోండి సపోజు. ఇప్పుడు మనం బాగున్నది ఎందుకు, భగవంతుడు అందరికీ జన్మ ఇస్తే మనకి ఇంత మంచి జన్మ ఎందుకు ఇచ్చారు, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య ఫలం వల్ల వచ్చింది నీకు ఈ జన్మ. మరి నీ పిల్లలకి కూడా అలాంటి మంచి లైఫ్ లీడ్ చేయాలంటే నువ్వేం చేయాలి, నువ్వు డెఫినెట్గా నువ్వు ఎర్న్ చేసిన దాంట్లో, నీకున్న దాంట్లో నువ్వు మంచి పనుల కోసం, సమాజం కోసం ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలి. చేస్తావనే నీకు ఇచ్చాడు. నువ్వు చేయలేదనుకో నీ పిల్లలకి అది ఉండదు లైఫ్. వాళ్ళు మళ్ళీ వెనక నీకేదో వస్తుంది ఇక్కడ, మొత్తం పోతాయి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పని చేసి. ఆ ఆలోచనలు రాకుండా ఉండాలన్నా, మనం సక్రమంగా ఉండాలన్నా, సమాజం బాగుండాలన్నా మనం ఖచ్చితంగా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి అనేది నేను మీ సందర్భంగా, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చెబుతూ, నాకు అవకాశం ఉన్న మేరకు నా కాడ ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నేను చేయగలిగిన స్టేజ్లో నేను డెఫినెట్గా చేస్తున్నాను. ఇంకా భగవంతుడు నాకు మంచి ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ ఇచ్చి నేను ఇంకా బాగుంటే డెఫినెట్గా నేను ఫ్యూచర్లో ఆ సర్వీస్ అనేది చాలా ఎక్కువ చేయాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. మీకు ఎక్కువగా అంటే రౌడీ క్యారెక్టర్లో చేశారు, ఎన్ని సినిమాలలో చేసినా కూడా. మీకు ఏమైనా అనిపించిందా మరి క్యారెక్టర్స్ నాకు వేరే టైప్ ఆఫ్ కావాలి, చేంజ్ చేసుకుందాం అని ఎప్పుడైనా అనిపించిందా? అందులో మీరు సాటిస్ఫై అయినా? లేదు, ఇందాకే చెప్పాను. ఇక్కడ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదో ఒక రకంగా నడిపిస్తుందండి, ముందు నడవాలి అక్కడ. నేను వచ్చిన బ్యాక్ డ్రాప్, నాకున్న స్ట్రక్చరు, దీన్ని బట్టి నేను కొంచెం విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో, విలన్కి రైట్ హ్యాండ్ క్యారెక్టరు, ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్లు చాలా ఎక్కువ చేశాను. అది అలా డ్రైవ్ అలా ఉంది. ఇప్పుడు ఒకే డ్రైవ్లో పోవటం అనేది మొనాటిని నేను ఫీల్ అవుతాము డెఫినెట్గా. కానీ అసలు అది రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఒక ట్రాక్ నీకు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి, చేస్తున్నావు అనేవాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళకి అసలు రావట్లేదు. సో ఇప్పుడు ఇది మనం చేంజ్, ఇప్పుడు నేను అది చేయను, నేను హీరోయిన్ ఫాదరే చేస్తాను అని డైరెక్టర్ దగ్గర అంటే ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయాను, మొత్తం పోతాయి. సో ఆ ట్రాక్ నడిపించాం. జస్ట్ నాకు తర్వాత చాలా సినిమాల్లో నేను మంచి క్యారెక్టర్లు చేశానండి. అంటే మీకు యజ్ఞం 2004లోనే దిల్ సినిమా తర్వాత యజ్ఞం అని చేశాను. హీరోకి ఈక్వల్గా ప్యారలర్గా ఉండే ఒక ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్. అందులో కాలుపోయిన సీన్స్ కూడా ఉంటాయి. అది వేరే అతను, కాలుపోయింది వేరే అతను. నాది హీరోకి రైట్ హ్యాండ్ గా ఉంటాను నేను. విలన్ రైట్ హ్యాండ్ గా ఉండి మళ్ళీ హీరో వైపు వచ్చేసి మళ్ళీ హీరోయిన్ కలపడానికి విలన్స్ కి యాంటీ అయ్యి టెంపుల్ దగ్గర క్లైమాక్స్ నాతోనే ఉంటుంది. ఎక్కువ సీన్స్ ఉన్నాయి, చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్. చార్మినార్ దగ్గర మీది ప్రతి సినిమాలో కూడా వాయిస్ చాలా షౌట్ ఉంటుంది. అంటే రాయలేదు, ఏమి చంపావు ఇది ఫ్యాక్షన్ క్యారెక్టర్స్ కి ఎక్కువ రాయలసీమ స్లాంగ్ ఎక్కువ మాట్లాడేది నేను. సో నేను తర్వాత ప్రస్థానం అని ఒక సినిమా చేశాను. ప్రస్థానం సాయి కుమార్ గారు మెయిన్ లీడ్ చేశారు. కట్ట దేవా గారు అని మంచి డైరెక్టర్ చేసిన ప్రస్థానంలో నేను లేబర్ లీడర్ దుర్గా ప్రసాద్ అని ఒక క్యారెక్టర్ చేశా. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే మిర్చిలో ఒక క్యారెక్టర్ చేశా. తర్వాత రీసెంట్గా యాత్ర అని ఒక సినిమాలో మమ్ముట్టి పక్కన కొండారెడ్డి అని ఒక రైతు క్యారెక్టర్ చేశాను. ఇవన్నీ నా స్ట్రక్చర్ని మార్చాయండి. ఇప్పుడు ఇప్పుడు 265 సినిమాలు చేసిన తర్వాత 266వ సినిమా నేను సర్పంచ్ వీరరాఘవ అనే క్యారెక్టర్ చేస్తున్నానంటే ఇండస్ట్రీ నా గురించి చాలా ఆలోచించినట్టు కదా. ఇక్కడ చేంజ్ బాగా కనపడుతుంది. ఇప్పుడు అంటే మనం పరిగెత్తినంత మాత్రాన మనకు పరిస్థితులను మార్చుకోవాలని చెప్పేసి మనం జీవితంలో ఎంత తొందరగా పరిగెత్తితే అంత తొందరగా పరిస్థితులు వ్యతిరేకంగా అయ్యి వెనక్కి వెళ్తుంటాయి. మనం ఒక దాంట్లో సాటిస్ఫైగా ఉన్నప్పుడు దాంట్లో వెళ్తూ మెల్లగా డ్రైవ్ తీసుకోవాలండి. ఒకేసారి మనం మార్చాలంటే మనకి, ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేసుకునే స్టేజ్లన్నా ఉండాలి సినిమా, లేకపోతే మనం డైరెక్ట్ చేసుకునే స్టేజ్లన్నా ఉండాలి.
ఇవన్నీ లేనప్పుడు ఈ రిస్కీ ఫీల్డ్ అయినప్పుడు మెల్లగా ఆ స్టేచర్ మార్చుకోవడానికి మన సైడ్ నుంచి కూడా ప్రయత్నాలు ఉండాలి, చేయాలి. చెయ్యగలగాలి. ఫస్ట్ ఓకే. నాకు ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ ఒక డైరెక్టర్ ఇస్తే దిల్ రమేష్ ఆ క్యారెక్టర్ని చెయ్యగలడు అని డైరెక్టర్ నమ్మాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు నమ్మకుండా నేను చేయలేనప్పుడు ఎక్కువ చేయలేని పరిస్థితుల్లో ఎక్కువ ఆశలు పెట్టుకుంటే కూడా అడియాశలు అవుతాయి. అవును. సో నేను అలా మోటివేట్ అవుతూ అలా చేంజ్ అవుతూ నా పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎస్ ఒక డైరెక్టర్ ఏదన్నా వచ్చి ఒక ఎమోషన్ చెప్పమున్నా ట్రాజిడీ చెప్పమున్నా లేకపోతే ఏదైనా నేను చెయ్యగలను అనాలి. వాళ్ళు ఏదన్నా ఆడిషన్ చేస్తే ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటూ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇండస్ట్రీ గొప్పది. ఇండస్ట్రీలో హానెస్ట్గా సిన్సియర్గా ప్రయత్నం చేసి ఎవరికైనా లైఫ్ వస్తుంది. కాకపోతే వెయిటింగ్ చాలా ఇంపార్టెంట్, ఓపిక చాలా ఇంపార్టెంట్. దాంట్లో మన కాండక్ట్, క్యారెక్టరు, డెడికేషను, టైం సెన్స్ ఇవి ఏవి చెడిపోకూడదు. వాటిని అలాగే అందరి దగ్గర కాపాడుకుంటూ నువ్వు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే యూ హ్యావ్ వన్ డే డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది నాకు నేను ఇప్పుడున్న లెవెల్ని పెంచే లెవెల్కి మా ఆరు స్వామి గారు చేస్తున్న సర్పంచ్ వీరరాఘవ అనే సినిమాలో నేను నాతో పాటు అపరంజిత అనే ఆ అమ్మాయికి బ్రైట్ ఫ్యూచర్ డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే కథ అంత అద్భుతంగా వచ్చింది. దాని మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఈ సంక్రాంతికి 2026లో నాకు స్పెషల్ సినిమా అదే కావాలని, అదే అవుతుందని. అండ్ 26లో కూడా క్యారెక్టర్ కూడా మీకు చేంజ్ కదా ఇందులో, ఈ సినిమాలో చాలా చేంజ్ అండి. మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టరు ఆ క్యారెక్టర్ మీదనే సినిమా డిపెండ్ అయి ఉంటుంది. ఆ క్యారెక్టర్తోనే సినిమా 2026లో 266th మూవీ నైస్. నా 226 66 ఆరు స్వామి ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు. సో ఈ ఆరులన్నీ కలిపి మాకు మంచి భవిష్యత్తుని ఇస్తుందని ఆశపడుతున్నాను. తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉండాలి. అసలు మీ పెళ్లి ఎలా జరిగింది? అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక జరిగిందా, ఇండస్ట్రీలోకి రాకముందేనా? మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామి నాకు ఇండస్ట్రీకి నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. సో హౌస్ వైఫ్గా మా మిస్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన హౌస్ వైఫ్, తన సపోర్ట్ 100% ఉండబట్టే నేను అన్ని హడ్డిల్స్ని బ్రేక్ ఈవెన్ చేసుకుంటా బయటికి రాగలిగి ఇన్ని సంవత్సరాలు ఉండగలిగాను. అసలు అది ఇంకా బేసిక్, అది అడగాల్సిన పనులు అంటే అర్థం చేసుకోవాలి. చాలా కోఆపరేటివ్గా ఉండి ఆ టెన్షన్స్, ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా సర్టన్ ఇన్కమ్ లేకపోయినా మనం ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ఎప్పుడో దిల్ సినిమా అయిన తర్వాత ఓకే, కానీ అప్పటి వరకు 2003 దిల్లు. నేను ఇండస్ట్రీకి వచ్చింది 1998లో ఫస్ట్ సినిమా యాక్ట్ చేశాను. ఈ ఇన్ బిట్వీన్ 5 yearsలో చాలా స్ట్రగుల్స్. ఎందుకంటే మనకు ఐడెంటిటీ అయినప్పుడు డబ్బులు అడగలేము, అడిగితే వచ్చే ఆఫర్స్ పోతాయని భయము, మెయింటెనెన్స్ తగ్గదు. సో వీటన్నిటి మధ్యలో బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా బాగా ఫేస్ చేసాం. అలాంటి టైంలో కూడా సపోర్ట్ ఉండబట్టి మనం సిటీలో లీడ్ చేయగలిగాం, ఈ స్టేజ్కి రాగలిగాం. మీరు ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తారు, పెద్ద పెద్ద యాక్టర్స్, హీరోస్ అందరు తెలుసు కాబట్టి వాళ్ళతో మీ జర్నీ ఎలా ఉండేది? ప్రతి ఒక్క సినిమా వాళ్ళు మీతో ఎలా ఉంటారు? అంటే నార్మల్ సైడ్ క్యారెక్టర్స్ అందరితో బాగానే ఉంటారు, ఎప్పుడైనా కలిసి భోజనం చేయడం ఇలాంటివి ఉంటాయా? డెఫినెట్గా చాలా బాగుంటుంది. ప్రతి హీరో చాలా గ్రౌండ్ టు ఎర్త్, చాలా మంచి బిహేవియర్ ఉండటం ఉంటేనే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు హీరోలుగా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నారు. సో మాలాంటి వాళ్ళతో షూటింగ్ జరిగేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా న్యాచురల్గా, చాలా రిలేషన్షిప్తో మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు కూడా. మేము కూడా అలాగే ఉంటాం. కానీ కలిసి భోంచేయటం ఇవన్నీ ఎప్పుడో సందర్భాన్ని బట్టి జరుగుతుంటాయి. ఎవరి పని, ఎందుకంటే అక్కడ బయట పబ్లిక్ అనుకున్నంత లేజర్గా ఎవరు ఉండరు షూటింగ్లో. ఎందుకంటే అనుక్షణం టెన్షన్స్ ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మన సీన్ చేసేటప్పుడు మాత్రం హీరోలతో మంచి రిలేషన్ ఉంటుంది మా అందరికీ. డెఫినెట్గా వాళ్ళు చాలా సలహాలు ఇస్తుంటారు, సూచనలు ఇస్తుంటారు, ఏంటి ఎలా ఉన్నారు అని అడుగుతుంటారు, మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటుంటాం. వన్స్ షూటింగ్ అయిపోతే మళ్ళీ ఎవరు ఇది ప్యాకప్ అంటే ఇంకా మళ్ళీ ఎవరు దీంట్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది, ఎవరు సాటిస్ఫైడ్గా, ఎవరు ఒక సస్టైన్ అయ్యి ఇది ఇంతే మనం హ్యాపీగా ఉందాం అన్న ఫీల్ దీంట్లో ఎక్కువ ఉండదు ఎవరికి. ఎందుకంటే పరిగెత్తుతానే ఉంటారు. గవర్నమెంట్ జాబ్ అనుకోండి, ఇంకా తెలిసిపోతుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటాయి, ఏంటి మన ప్లానింగ్, ఎంత ఇన్కమ్ వస్తుంది, దీన్ని ఏం చేయాలి అనేది ప్లానింగ్ అంతా ఉంటుంది. ఇక్కడ ప్లానింగ్ ఏమి ఉండదు, మనం ప్లాన్ చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ చేసుకోవాలి, ఏ మంత్గా మంత్ ప్లాన్ చేసుకోవాలి,
మనం మళ్ళీ క్యారెక్టర్స్ని తెచ్చుకోవాలి, తెచ్చేదానికి రిలేషన్ మెయింటైన్ చేయాలి, పిఆర్ మెయింటైన్ చేయాలి, టచ్లో ఉండాలి, వచ్చిన తర్వాత మనం బాగా చేయగలగాలి. ఆ సినిమా హిట్ అవుద్దో లేదో తెలియదు. ఒకే డైరెక్టర్ను ఒకే సినిమాని నమ్మకం పెట్టుకొని ఉండకూడదు. ప్రతిరోజు ప్రతి గంట బ్రెయిన్ పనిచేస్తూనే ఉండాలి షార్ప్గా. అయినా మనం ఉంటామో లేదో తెలియదు, మనకు వస్తుందో రాదో లేదు ఎప్పుడు ఫేమ్ అవుతామో తెలీదు, ఎప్పుడు తెలియదు. అవుట్ అవుతామో సో తెలీదు. కాబట్టి ఇక్కడ ట్రై చేసేవాడికి ఒక ప్రాబ్లం, పికప్ అయ్యి కొంచెం సస్టైనబిలిటీ వచ్చి హ్యాపీగా మనకు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి అనుకున్న వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం. బాగా బిజీగా ఉన్న ఆర్టిస్టులకు వేరే ప్రాబ్లం. వాళ్ళు డేట్ల అడ్జస్ట్మెంట్కి తల్ల బద్దలైపోతుంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా టెన్షన్స్ తప్పవు. ఆ టెన్షన్స్ని ఓవర్కమ్ చేస్తూ మనం మళ్ళీ పిఆర్ మెయింటైన్ చేస్తూ అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ ఎదుగుతూ ఉంటే ఒదుగుతూ ఉండటం నేర్చుకుంటూ మనం బిగినింగ్లో ఎలా ఉన్నామో అంతకంటే ఇంకా గ్రౌండ్ టు ఎర్త్ ఉండాలి ఎదుగుతూ ఉంటే. అవును. అవన్నీ మెయింటైన్ చేస్తూ ప్రతి హీరోతో, ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్తో, ప్రతి డైరెక్టర్తో ఆ టచ్లో ఉండి మన బిహేవియర్ని ఎప్పుడు అనుక్షణం మనమే అబ్జర్వ్ చేసుకుంటూ ఏంటి నేనేమన్నా తప్పు చేస్తున్నానా, ఎందుకు నాకు రావట్లేదు ఏంటి అని మార్చుకోగలిగిన అవకాశం ఉన్న అలవాట్లు ఏమన్నా ఉంటే మార్చుకుంటూ ఎవరికి హార్మ్ఫుల్ కాకుండా ఎవరికి హాని చేయకుండా మన రూట్లో మనం వెళ్తుంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుందండి ఇక్కడ. మీ ఎవరండి మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు అయినా కానీ ఇండస్ట్రీలో? అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు బాగా నచ్చిన హీరోలు ఉంటారండి. ఇండస్ట్రీకి వచ్చి నేను ఆల్మోస్ట్ చిరంజీవి గారి నుంచి అందరి హీరోతో వర్క్ చేశాను నేను. సో ప్రతి ఒక్క హీరోతో ఒక క్వాలిటీ ఉంటుందండి, గుడ్ క్వాలిటీ. ఆ క్వాలిటీస్ లేకుండా ఏ హీరోలు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండలేరు ఆ పొజిషన్లో. కాబట్టి నేను ఇప్పుడు ఒక హీరో నాకు ఇష్టం అని చెప్తే అది పద్ధతి కాదు అసలు. అవును. ఎందుకంటే ప్రతి హీరో నేను యాక్ట్ చేసినా చేయకపోయినా ప్రతి హీరోలో మనం ఇప్పుడు ఏ సోకాల్డ్ హీరో అని చెప్పినా కూడా 30-35 సంవత్సరాల కెరీర్ని అద్భుతంగా లీడ్ చేసుకుంటూ పొజిషన్ పోగొట్టుకుంటూ వస్తున్నారంటే దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే ప్రతి చిన్నోళ్ళను కూడా పలకరించే గుణం చాలా గొప్పగా ఉంటేనే ఆ స్టేజ్లో ఉండగలరు. కాబట్టి నాకు ప్రతి హీరో ఇష్టం అండి. నేను యాక్ట్ చేసిన ప్రతి హీరో నాకు ఇష్టమే. వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి నేను మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ సినిమాలు నేను క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాను. ఒక డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ వినాయక్ గారి నుంచి నేను మొదట చేసిన డైరెక్టర్ల నుంచి ఇప్పటికీ వాళ్ళు డైరెక్షన్ చేస్తే నేను వాళ్ళ సినిమాలు యాక్ట్ చేస్తా. నేను హీరోలు కూడా అంతే. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం నేను యాక్ట్ చేసిన హీరో సినిమా ఇప్పుడు ఉంటే ఆ సినిమాలో కూడా నేను యాక్ట్ చేస్తున్నానంటే మరి వాళ్ళతో రిలేషను నాతో రిలేషన్ వాళ్ళకి ఆ డైరెక్టర్లకు వాళ్ళకు ఉండబట్టే కదా. అది ఖచ్చితంగా ఇక్కడ మెయింటైన్ చేయాలి. నాకు ప్రతి హీరో, నాతో పాటు యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టు నాకు ఇష్టమైన వాళ్ళండి. అంటే అంత ఇష్టంగా కష్టపడతారు అందరూ. కష్టపడకపోతే అసలు 20 సంవత్సరాల క్రితం ఉన్న మనిషి ఇప్పుడు కూడా ఫీల్డ్లో ఉన్నారంటే వాడు చాలా హార్డ్ వర్కర్ అండి. ఎవడైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంత లేకపోతే 20 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉండలేరు ఎవరు, అబౌవ్ 20 ఇయర్స్. సో వాళ్ళందరూ ఇష్టమేనమ్మా నాకు. మీరు చాలా నిజంగా మీరు చెప్తున్నప్పుడు మీ జర్నీ చాలా బ్యూటిఫుల్ అనిపించిందండి. అసలు ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వస్తూ అండ్ ఇంత డౌన్ టు ఎర్త్ ఉండి ఇంతవరకు వచ్చారు. 266 మూవీ కూడా మీరు అనుకున్నట్టే క్యారెక్టర్ చేంజ్ అయ్యి ఇందులో ఈ సంవత్సరం 2026 సంవత్సరం మీకు ఇలా కలిసి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మీ జర్నీ విన్నప్పుడు. నిజంగా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. ప్రజల్లో మీరు గుర్తుండిపోయారు. పేరు చెప్తే టక్కును గుర్తుపట్టేస్తారు. జనాలు బయటికి వెళ్ళినా బాగా గుర్తుపడతారు. సో మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారని కూడా చెప్పారు. అవును. ఇలాగే మీ లైఫ్ ఇలాగే కొనసాగాలి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మీకు రావాలి. ఇంతకన్నా మంచి గుర్తింపును కూడా పొందాలని మేము మా ప్రైమ్ నైన్ నుంచి కూడా విష్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ మీకు ఇంకా మీ జీవితం అద్భుతంగా ఉండాలి. మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సమస్త లోక సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. మనం కొంతమంది కంటే బాగున్నామంటే బాగలేని వాళ్ళకి సహాయం చేయాలనే గుణాన్ని మనం పునిగిపుచ్చుకొని స్వార్థరహితంగా జీవితాన్ని ప్రారంభించాలని, మనకున్నటువంటి స్వార్థము, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ రేపే రాబోయే భోగిమంటలో వేసి తగలెట్టి నెక్స్ట్ డే నుంచి స్వార్థరహితమైనటువంటి పరోపకార బుద్ధితో మన అందరం బ్రతకాలని ఆ దేవుడు మనకి మనసావాచ కర్మేణ అలాంటి బుద్ధిని, అలాంటి మనస్సును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైమ్ 9 వీక్షకులకి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.